మంచివాళ్లున్నంత వరకు ఆస్తులున్నాయని అనుకుంటాను. అలాంటి వాళ్ళు ఆస్తులా? వీళ్ల సాయం కూడా తీసుకోకుండా ఎలా ఎదుగుతానో చూస్తూ ఉండు. చూస్తాను అఖిలాండేశ్వరి. గుడ్ లక్. ఎలా ఎదుగుతావో నేను చూస్తాను. సార్, వెహికల్స్ రెడీ. అమ్మా, వెళ్దామా? దేవా గారు, మేడంజీకి మీరైనా చెప్పండి సార్. అమ్మా నాన్న అడుగుజాడలో నడవాలనుకుంటున్నాను సేఠ్జీ. మీరు చూపించే ప్రేమకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అక్క, మీ సాయం పొందిన వాళ్లే కదా వీళ్ళు. మనం వెళ్తే తప్పేంటి? వద్దు భవానీ, మన కష్టం 10 మందికి భారం కాకూడదు. సేఠ్జీ, భూషణం గారు ఇక్కడికొచ్చి మా మీద కన్సర్న్ చూపించినందుకు కృతజ్ఞతలు. పెద్దబాబు, పదండి. ఎక్కడికి వెళ్దాం డాడ్? మీ తాతగారు కట్టించిన ఇల్లు వేరే వాళ్ళకి కానుగ్గా ఇచ్చారు. ఆ ఇల్లు ఇప్పుడు అద్దెకిస్తున్నారు. ఇప్పుడు అక్కడికే వెళ్దాం పెద్దబాబు. అఖిల, ఏమంటావు? అలాగేనండి. ఏ సాయం కావాలన్నా మేం చేస్తాం మేడంజీ. అవసరమైతే అడుగుతాం సేఠ్జీ. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. పెద్దబాబు, మనం వస్తున్నట్టు వీళ్ళకు ముందే తెలుసా? మీ రాక కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు డాడ్. మీరెక్కడుంటే అదే గుడవుతుంది అమ్మగారు. నువ్వు ఉండాల్సిన దానివే పార్వతి. మన భవిష్యత్తు ఎంత కళకళ్లాడిపోతుందని చెప్పకనే చెప్పావు. ఇలాంటి కొడుకు కోడలుంటే కష్టాల్లో కూడా సుఖంగా ఉంటారమ్మా. అమ్మగారు, లోపలికి రండి. పదండి. చంద్రముఖి, అక్కడే ఆగిపోయావెందుకు? లోపలికి రా. నేను మీకు భారం కాదలుచుకోలేదు. నువ్వెంటి బరువుని మోసేదానివే కాని మాకు భారం కాదు చంద్రముఖి.
కష్టమైనా నష్టమైనా అందరం కలిసి బతుకుదాం చంద్రముఖి. లోపలికి రా. నన్ను అడ్డు పెట్టుకొని ఆ నీలాంబరి మిమ్మల్ని పీడిస్తుందేమోనని ఆందోళనగా ఉంది. రా చంద్రముఖి, మా బాధల్ని కష్టాల్ని నువ్వు కూడా పంచుకోవాలనుకున్నాక అక్కడే ఆగిపోవడం ఎందుకు? లోపలికి రా. లోపలికి రా. అమ్మగారు, అందరూ స్నానాలు చేసి రండి. పాలు పొంగించి దేవుడికి నైవేద్యం పెడదాం. అలాగే పార్వతి. ఈ ఇంట్లోనే ఉండే మా వైభవాన్ని తిరిగి సంపాదించి పెడతాను. ఐష్, సర్ప్రైజింగ్గా ఉంది కదా. కావలసిన వాటికన్నా ఎక్కువే ఉన్నాయి. ఇదంతా ఎవరు చేశారు? బ్రోని అడిగితే కానీ తెలీదు. పద పద. పెదబాబు, ఈ ఇంట్లో ఏ లోటు లేకుండా అన్ని సౌకర్యాలు పెట్టారే. పార్వతి వల్ల ఇది సాధ్యమైంది పిన్ని. అదేలా బ్రో? నీలాంబరి అందరి ఆస్తుల్ని తీసుకోగలిగింది, కానీ పార్వతికి సంబంధించినవే కొన్ని తీసుకోలేకపోయింది. అవే ఇవి. పెదబాబు, ఇంటి ముందు ముగ్గేసి హారతి పడితే ఏదో అనుకున్నాను, కానీ మాకోసం మీరు... ఇది మా బాధ్యతమ్మా. గిట్టాంటిదేదో జరుగుతుందని పెద్దబాబు గారు ముందే చెప్పినారమ్మగారు. పార్వతి కోసం సర్వస్వం వదిలేసి వచ్చాను. మీకోసం నేనేం చేసినా తక్కువేనమ్మా. బతికేస్తాం పెద్దబాబు. మీలాంటి కొడుకులు కోడళ్లతో ఆనందంగా బతికేస్తాం. త్వరగా స్నానం చేసి వస్తే పూజ చేయొచ్చు ఆంటీ. సార్ సార్, శేఖర్, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. అలాగే. అమ్మగారు, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. నమస్తే సార్. నమస్తే. అన్ని ఏర్పాట్లు సరిగ్గానే ఉన్నాయి కదా సార్? అన్నీ సరిగ్గానే ఉన్నాయి. తీసుకున్న అప్పుకు నెల నెలా వడ్డీ కడితే చాలు సార్. తప్పకుండా కడతాను. ఓకే. శేఖరన్నా, చెప్పమ్మా. ఇది మా అప్పు కిందనే ఉండనివన్నా వడ్డీ కూడా మేమే కడతాం. అవును శేఖర్. దీని మీద సంతకం పెట్టండి సార్. శేఖర్, ఇటివ్వు, నేను పెడతాను. లేదు సార్, నేను పెడతాను. ఏం పర్లేదు శేఖర్, ఇటివ్వు. సార్, వడ్డీ టైంకి కట్టాలి సార్. ఒకరోజు ముందే ఇస్తాను. ఈ విషయం మాత్రం మా ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. మీరు చెప్పాక నేనెందుకు చెప్తాను సార్? ఇక మీరు వెళ్ళండి. ఓకే సార్, ఉంటాను. మాకు కష్టం కలగకూడదని అప్పు చేశావా పెద్దబాబు? అబద్ధం చెప్పైనా అమ్మా నాన్నను సంతోషపెట్టాలనుకున్నావు. పార్వతి, ఆ? వంట ఏర్పాట్లు చూడు. పాలు పొంగించాక అరగంటలో పూజ అయిపోతుంది. ఈలోపే వంట చేసేస్తాను. రా అన్నా.
పద శిఖ. ఏం ఆలోచిస్తున్నావు అఖిల? జరిగిపోయిన దాని గురించా, జరగబోయేది ఏంటా అనా? గతం నన్నెప్పుడూ బాధ పెట్టదండి. మన భవిష్యత్తు ఏంటా అని ఆలోచించేలోపు పెద్దబాబు పార్వతి బాధ్యతనంతా తమ భుజాల మీద వేసుకున్నారు. నీలాంబరి, చాముండేశ్వరి ఆ ఇద్దరూ దూరమైతే తప్ప ఈ కుటుంబం సంతోషంగా ఉండదేమో అనిపిస్తోంది. ఆస్తులు దూరమైనా అందరం దగ్గరగానే ఉన్నాం కదా అఖిల. ఇంతకన్నా ఇంకేం కావాలి? బిడ్డలు కడుపులో ఉన్నప్పుడు మోసాను. అయితే ఇప్పుడు వాళ్ళ భారాన్ని మొయ్యాలనుకుంటున్నాను. అంటే నేను కూడా పనిచేస్తానండి. అఖిల, ఏమంటున్నావు నువ్వు? తప్పే ఉందండి. తప్పు చేయకుండా పని చేసుకోవడంలో ఆత్మగౌరవం ఉంటుంది కదా. వద్దఖిల, ఇంతమంది ఉన్నప్పుడు నువ్వు కష్టపడ్డా నాకు అసలు ఇష్టం లేదు. కన్న తల్లి కష్టాలకు వెనకాడదండి. నేను పనిచేస్తాను అఖిల. ఘట్టమునే అఖిలాండేశ్వరు మాత్రం ఒకళ్ళ దగ్గర పని చేయాల్సిన అవసరమే లేదు. నేనెక్కడో పనిచేయాలనుకోవడం లేదండి. ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే పనిచేస్తాను. అఖిల, అవునండి. నీలాంబర్ ఆఫర్ చేసింది కదండి, ఏ పనైనా చేసుకుని బతకడానికి. ఇబ్బందే ఉంది. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీకు అర్థమవుతోందా? పెద్దబాబుకు తెలిస్తే ఒప్పుకుంటాడా? ఎందుకు అఖిల ఇలా ఆలోచిస్తున్నావు? నాకేం నచ్చలేదు. పని చేయడం అవసరం. అయినా దాని ముందు నువ్వు పని చేస్తే ఎంత అవమానిస్తుందో నీకు తెలుసా? అది నాకు కొత్త కాదండి. ఈ మధ్య అలవాటైంది. అఖిల, ఒక్కసారి నన్ను చూడు. నా కళ్ళలోకి చూసి మాట్లాడు. నువ్వు పని చేస్తానంటే వేరే కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ నీకిస్తారు. నిన్ను నెత్తి మీద పెట్టుకొని చూస్తారు. వేరే ఎక్కడో పనిచేయడం నాకిష్టం లేదు. ఘట్టమనేని అన్న పేరున్న కంపెనీలో అటెండర్ జాబ్ చేసినా ఆత్మసంతృప్తిగా ఉంటుంది. నీ మాటలు ఫస్ట్ టైం నాకు వినబుద్ధి కావడం లేదు. నేను పని చేయడం మీకిష్టం లేదు కాబట్టి అలా అనిపిస్తోంది. సరే, ఇప్పుడు నేను నీతో వాదించను. నువ్వు పని చేస్తానంటే నేను కూడా అక్కడే పనిచేస్తాను. అవమానాలు కూడా షేర్ చేసుకున్నాను. నేను కేవలం నా భార్య కోసం మాత్రమే పనిచేస్తాను.
పార్వతి ఎక్కడున్నావా? మాకీ ఒంటిలు తప్పదు కదా పెద్దబాబు గారు. మీరేమో ఇంట్లో ఏమేం కావాలో అన్నీ తెప్పించి పెట్టినారు, వంటగదిలో ఏం కావాలో పట్టించుకోలేదు. ఇక్కడ ఏం కావాలో నాకన్నా మా శ్రీమతికి బాగా తెలుసు కదా. అది సరే కానీ ముందు మీరు పొదుపు చేయడం నేర్చుకోండి. మా కోసం గంపడి తీసుకురావడం లాంటివి చేయొద్దు. మనది ఉమ్మడి కుటుంబం కదా పార్వతి, ఏ లోటు రాకూడదని ఇలా తెప్పించాను. సంతోషం కానీ ముందు పసుపు కుంకుమలు అట్టుకొని బొట్టెట్టండి. నీ నుదుటిన బొట్టు పెట్టమంటే పెడతాను గాని ఇక్కడెక్కడ పెట్టమంటావు? పూజ చేయాలి కదా. అలాగా? నాకు బొట్టు పెట్టమని శ్రీవారు. ఒకసారి ప్లేట్లో నీ మొహం చూడు, ఎంత చక్కగా ఉన్నావు కదా. మీరు నన్ను చూస్తా ఉంటే ఏ పనులు చేయరు. ఇప్పుడు నేనేం పని చేయాలో చెప్పు, చేస్తాను. ఉద్యోగం చెయ్యాలంటే ఎట్టా? సర్టిఫికెట్లు కూడా ఆ ఇంట్లోనే ఉన్నాయి. ఏం పర్వాలేదు, నేను ఉద్యోగం చేస్తాను, అది కూడా మన కంపెనీలోనే. పెద్దబాబు గారు. అవును పార్వతి, ఆ రాక్షసికి తగిన బుద్ధి చెప్పాలంటే అక్కడే పనిచేయాలి, నెల జీతం కోసం కాదు. జీవితంలో తను చేసిన తప్పేంటో తెలుసుకుని పారిపోయేలా చేస్తాను. అమ్మ మాట నిలబెట్టుకోవాలంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. మీరేం చేసినా కరెక్ట్గానే చేస్తారు పెద్దబాబు గారు, కానీ ఆడ పని చేస్తే మిమ్మల్ని ఇంకెంత ఇబ్బంది పెడతాదో అని కంగారుగా ఉంది. దాని నైజమే అంత. అక్కడ పనిచేస్తే దాని పని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అమ్మగారి కోసం మీరు ఆడ పని చేస్తే ఈ ఇల్లు గడవడానికి నాను కూడా ఏ పనైనా చేయాలనుకుంటున్నాను. ఈ ఇల్లు కలకల్లాడుతూ అందరూ సంతోషంగా ఉండడానికి ఎన్ని కష్టాలైనా భరిస్తాను పెద్దబాబు గారు. మన సంతోషాన్ని చెడగొట్టడానికి ఆ నీలాంబరి ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటుంది పార్వతి. మీరు నా పక్కనుంటే అదేం చెయ్యలేదు పెద్దబాబు గారు. అది వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి చాలు. నీలంబరి ఫోన్ చేస్తుందేంటి? లిఫ్ట్ చేస్తే బ్లాక్మెయిల్ చేయడమో మనసుకి గాయమయ్యేలా మాట్లాడడమో చేస్తుంది. నేను లిఫ్ట్ చేయనా? చంద్రముఖి, ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేయవేంటి? రాంగ్ నెంబర్ ఆంటీ. అయితే కట్ చేసి పారే. అక్క, కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నావా? బాధలు పడలేక ఆ కష్టాలేంటో చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నట్టున్నావు పాపం. నీకొక మెసేజ్ పెట్టైనా ఇబ్బంది పెడతాను చూడు. జరిగే అనర్థాన్ని ఎవ్వరూ ఆపలేరు. జరిగే అనర్థాన్ని ఎవరూ ఆపలేరు. ఆంటీ, ఇప్పుడే వస్తాను. ఎందుకంత కంగారు పడిపోతుంది? నువ్వు తప్పకుండా కాల్ చేస్తావని నాకు తెలుసక్క.
హలో. ఏ మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నావు? ఏ కుట్రకి ప్లాన్ చేసావు? పిచ్చి విషయాలు వేస్తే ఒప్పుకొని చెప్తున్నా. నేను చెప్తే వినవు కానీ నువ్వు చెప్తే వినాలా అక్క? ఇంట్లో పాలు పొంగించి పండగ చేసుకుంటున్నారంట. వాళ్ళని రోడ్డున పడేసింది అవస్థలు పడటానికి, ఎక్కడికెళ్ళినా సంబరం చేసుకోవడానికి కాదు. నీలాంబరి, ఆస్తులన్నీ తీసుకున్నా, నీకింకా ఏం కావాలి? వాళ్ళ సంతోషం వాళ్ళ దగ్గర లేకుండా చెయ్యాలి. దానికి నువ్వే నాకు సాయం చెయ్యాలి.